ఏపీ లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగించింది కోర్టు. ఈ నెల 17 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం నిందితులు వాసుదేవ్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, కారుమూరి సునీల్ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఏపీ లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగించింది కోర్టు. ఈ నెల 17 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఈరోజు విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. ప్రధానంగా ఆ గతంలోనే దాదాపు 3,500 కోట్ల స్కామ్ కు సంబంధించి దాదాపు 52 మందిని నిందితులుగా పెడుతూ అందులో చాలా మంది అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం బయటపై ఉన్నారు. అయితే ఇదే కేసుకు సంబంధించి ఈడీ ఎంటర్ కావడంతో ఉద్దేశపూర్వకంగానే వీరి మద్యం ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బుని ఇతర అవసరాలకు వాడుతూ అలాగే షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఉద్దేశపూర్వకంగా దోచుకోవడం, అంతేకాకుండా మద్యం రవాణాకు సంబంధించి కూడా మరో కుంభకోణం కూడా ఈ వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కేసు సంబంధించి మొత్తం దాదాపు ప్రభుత్వానికి 192 కోట్ల రూపాయలు ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది వైసీపీ పెద్దలు కలిసి నష్టం చేకూర్చని కూడా నిర్ధారించారు. అందులో ప్రధానంగా ఆ కేసీఆర్ రాజశేఖర రెడ్డితో పాటు వాసుదేవ రెడ్డి, అదేవిధంగా కారుమూరి నాగేశ్వరరావు అప్పుడు మంత్రిగా పౌరసభ మంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు సునీల్ కుమార్, వీరు ముగ్గురు కూడా ఇటీవల ఈడీ అక్కడ అరెస్ట్ చేయగా వారిని విజయవాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. దానికి సంబంధించి ఈ రోజుతో రిమాండ్ ముగించడంతో మరోసారి విచారణ చేసిన కోర్టు వారికి ఆగస్టు 17 వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో మరికొంతమందిని త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.